హాయ్ హలో న్యూ హనుమాన్ మోటార్స్ కరీంనగర్ కోతిరాంపూర్. చూడండి, ఈరోజు మన దగ్గరికి లీలాండ్ వెహికల్ స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది. ప్రాబ్లం వచ్చేసి స్టార్టింగ్ ట్రబుల్, స్టార్ట్ కావడం లేదు. చూడండి, ఇది మనకు వేరే కస్టమర్ ద్వారా కాల్ వచ్చింది. ట్రబుల్ షూట్ ఇది ఒకటి నోటీస్ చేయండి. ఇది మనం కీ ఆఫ్ చేసిన లైట్లు ఆఫ్ అవ్వట్లేదు, పవర్ సర్క్యులేషన్ ప్రాబ్లం వచ్చింది. ఇంటర్నల్ వైరింగ్ షార్ట్ కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ తోటి ఇలా స్కాన్ టూల్ పెట్టినా కనెక్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. ఇది ప్రాబ్లం. ఇది ప్రాపర్గా డయాగ్నోజ్ చేయాలి. వైరింగ్ రిలేటెడ్ రిలేస్ టర్నల్ వైర్స్ ఏమన్నా లూజ్ కానీ కాంటాక్ట్గా ఉంటే చూడాలి. చూడండి, ఇక్కడ లూజ్ కాంటాక్ట్ వచ్చింది. ఈ వైరింగ్ కదిలిస్తే బండి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాబ్లం. పవర్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అవుతుంది ఈ వెహికల్లో. మెయిన్గా వచ్చేసి ఈ కనెక్టర్స్లో అప్పుడప్పుడు రస్ట్ వస్తుంది. వాటర్ కానీ వాషింగ్ చేయించినప్పుడు అందులో వాటర్ పోయి కార్బన్ ఫామ్ అయ్యి పవర్ డిస్ట్రిబ్యూషన్ కాక ప్రాబ్లం వస్తుంది. ఇది ప్రాబ్లం. ఇది క్లియర్ చేస్తే ప్రాపర్గా స్టార్ట్ అయిపోద్ది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ లైన్ మొత్తం చెక్ చేయాలి. ఈ లైన్ మొత్తం చెక్ చేస్తే ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోద్ది. ఈ కనెక్టర్స్ కానీ ఈ రస్ట్ స్ప్రే ఇట్లా యూజ్ చేసి ప్రాపర్గా క్లీన్ చేసి పెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది. చూడండి, వెహికల్ ఆడ కదిలించాను కదా, లూజ్ కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది. చూడండి, ప్రాపర్గా ఆఫ్ అయిపోయింది. చూసారా? కీ ఆఫ్ చేసిన, ఆన్ చేసిన. ఇందాకట్లా పవర్ అనేది కట్ కాకపోతుండే, ఇప్పుడు కట్ అయిపోతుంది. మళ్ళీ ప్రాబ్లం వచ్చింది సేమ్. చూడండి, నేను ఇప్పుడు ఆఫ్ అవ్వట్లేదు. ఆన్ చేసిన, ఆఫ్ చేసిన, అయినా డిస్ప్లేలో లైట్లు ఆఫ్ అవ్వట్లేదు. ఆన్ చేసిన, ఇక కీ స్టార్ట్ అవ్వట్లేదు. చూడండి, కొంచెం కదిలిస్తా, ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. చూడండి, ఇప్పుడు ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది, ఆన్ అయింది. చూసారా? అయ్యో, స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఆన్ అయింది, ఆఫ్ అయింది. ఇట్లా ఉండాలి. ఇట్లా ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోవాలి వెంటనే. సో ప్రాబ్లం ఏంటంటే ఇది కనెక్టర్ చూపించాను కదా.